ఠాగూర్ రోడ్లో లక్ష్మీ అపార్ట్స్ అని ఒక అపార్ట్మెంట్స్ అన్ని 7 వరుసల్లో ఉండటం జరిగింది. ఇక్కడ ప్రధానమైన సమస్య వాళ్ళకి వెనకాల ఒక ఖాళీ స్థలం, దానిలో వర్షపు నీరు నిల్వ ఉండటం, అది కొంచెం మురికిగా ఏర్పడి దోమలు రావటం, ఇది ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఇక్కడ అందరికీ టైఫాయిడ్, డెంగ్యూ వస్తున్నాయని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సో ఆ సమస్య అయితే ఈ అపార్ట్మెంట్ అన్నీ కూడా చిన్న చిన్న లిటిగేషన్తో కొందరు రాజకీయ నాయకులు చేసిన ఇబ్బందులు కారణంతో ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళి ఇక్కడున్న అందరూ కూడా ఎంప్లాయీస్, ఎక్కువ భాగం వీళ్ళందరూ ఎంప్లాయీస్, ప్రతి నెల కూడా ఒక రోజు 2 రోజులు క్యాజువల్ పెట్టిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కేసులేమో తెగక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్పొరేషన్ పెట్టిన కేసులు అంటే అది కూడా ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది కలగకుండా చేయాల్సిన అవసరం ఉందని ఇది నా యొక్క భావన. ఇక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలిస్తే, ఇక్కడున్న సమస్యను పరిశీలిస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకి ఏమి సంబంధం లేని కేసులో వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది. అందువల్ల వీటన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వెనకాల ఉన్న నీరుని ఏ విధంగా దాన్ని పరిశుభ్రపరచాలో అది కూడా ఒక సమస్య ఉంది. ఈ 2 సమస్యల కోసం ప్రత్యేకంగా ఈ అపార్ట్మెంట్లు అందరూ సుమారు ఒక 50 ఫ్యామిలీలు 60 ఫ్యామిలీలు ఉన్నారు, 60 ఫ్యామిలీల దాకా ఉన్నారు. వాళ్ళందరి యొక్క సమస్యగా ఇవాళ ప్రత్యేకంగా వచ్చి అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇవాళ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేయాలని అనుకోవడం జరుగుతుంది.